ఇప్పటి వరకు మనం ఇదంతా ఎందుకు వేసుకున్నాం అంటే, చాలా మందికి ఒక 10లో 9 మందికి పుట్టుకతోనే కొన్ని దోషాలు ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి దోషము అంటే ఏంటంటే నెగిటివ్. ఆ నెగిటివ్ అలాగే ఉండి మనం పేరిస్తే కొంతమందికి ఆ పేరుకి మించి ఆ నెగిటివ్కి మించి కనుక మన పేరులో వైబ్రేషన్ ఉంటేనేమో పోతుంది. లేదు అంటేనేమో అదే డామినేట్ చేసి మన పేరు పనిచేయదు. అందుకని అసలు వాళ్ళకి ఏమైనా దోషాలు ఉన్నాయా అనే కోణం నుంచి కూడా మనం చూడాలి. అలాంటి 3 ఉంటాయి అన్నమాట. ఈ 3 కాలసర్ప దోషము, బుద్ధి దోషము, పునర్పు దోషము. ఈ 3 వారికి ఉండకపోతే మన పేరులో మామూలుగా వైబ్రేషన్ పెట్టుకొని వెళ్ళొచ్చు. ఈ 3 ఉన్నాయనుకోండి, కొంచెం ఫ్రీక్వెన్సీని పెంచుకోవాల్సి ఉంటుంది. అందుకని వీటిని పరిశీలించి ఉన్నాయా లేవా అని ఎలా చూడాలి మనం? దానికి ఫస్ట్ కాలసర్ప దోషం అంటే ఏంటంటే, మనకి రాశి చక్రంలో 1 అంటే లగ్నం ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఆ 1 నుంచి 1వ భావం, 6వ భావం, 7వ భావం, 8వ భావం, 12వ భావం, ఈ ఈ ఐదిట్లో గనక రాహు ఉంటే వారికి కాలసర్ప దోషం ఉన్నట్టు. దాన్ని ఇందులో చూద్దాం మనం ప్రాక్టికల్గా. ఇప్పుడు మీకు 1వ భావం లగ్నం ఏ రాశిలో పడింది? ఇప్పుడు మీరు చూస్తున్నారా ఫస్ట్? మీది. మీకు లగ్నం ఏ భావంలో పడింది అంటే ఏ రాశిలో ఉంది? కన్యా రాశిలో మీకు 1 అంటే లగ్నం పడింది. ఇక్కడ నుంచి మీరు 1 ఇక్కడ 1 అంటే అదే వస్తుంది. అందులో రాహు ఉన్నాడా? లేడు. తర్వాత 6లో రాహు ఉన్నాడని చూడండి, లేడు. తర్వాత 7లో 8, 12 అలా ఉంటే కాలసర్ప దోషం ఉన్నట్టు. లేడు కాబట్టి మీకు ఆ చార్ట్ వాళ్ళకి కాలసర్ప దోషం లేదనమాట. ఓకే, ఇది చూసాం, ఇది పరిశీలించాం. నెక్స్ట్ కుజదోషం చూద్దామండి. ఇదేంటంటే లగ్నము నుంచి 2, 4, 7, 8, 12 భావాల్లో కుజుడు ఉంటే అది కుజదోషం. చూడండి, ఇట్లా ఈ 2, 4, 7, 12 కుజుడు ఉన్నాడా? ఎక్కడున్నాడు కుజుడు? ఏ భావంలో ఉన్నాడు? 11లో ఉన్నాడు. దోషం ఉండదు. సో వీరికి కాలసర్ప దోషం లేదు, కుజ దోషం లేదు. పునర్పు దోషం ఉందేమో చూసుకోవాలి. పునర్పు దోషము అంటే ఏంటంటే, ఏదైనా ఒక రాశిలో శని చంద్రుడు కలిసి ఉంటే, అంటే ఆ రాశిలో శని ఉండాలి, చంద్రుడు ఉండాలి. ఇలా ఉంటే పునర్పు దోషం అంటారు. అలాంటిది ఏమైనా ఉందా? అలా కనిపిస్తున్న శని చంద్రుడు కలిసి లేదు. ఇది గమనించడానికే మనం ఇంత కష్టపడి ఆ చార్ట్ వేసుకుంటాం అనమాట. అవి ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ దాంట్లో యాప్లోనే వస్తాయి మనకు చూస్తే, కానీ రైట్గా ఉంటాం. ఇలా మనం మాన్యువల్గా వేసుకుందే రైట్గా ఉంటుంది అనమాట. ఓకే, సో వీరికి 3 దోషాలు లేవు అనే నిర్ధారణకు వచ్చాం మనం. లేవు అన్నప్పుడు రాయాల్సిన అవసరం లేదు, కస్టమర్కి రాసి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉన్నాయి అంటేనే, ఇదిగో నీకు రాహు ఇక్కడ ఉన్నాడు కాబట్టి కాలసర్ప దోషం ఉంది, నీ కుజుడు ఉన్నాడు కాబట్టి కుజ దోషం ఉంది, నీకు శని చంద్రుడు కలిసి ఉన్నారు కాబట్టి పునర్పు దోషం ఉంది అని రాసి, ఇప్పుడు కాలసర్ప దోషం ఉందనుకోండి, వాళ్ళ ఫలితాలు రాయాలి. మనకి మెటీరియల్ ఉన్న ఇవన్నీ ఏంటంటే ఆ ఫలితాలు వారికి విద్యా విజ్ఞానాలు కలగటం. చూద్దాం, ఇది అయిపోవాలి. ఒకవేళ ఉంటే మనం ఏం రాయాలి, ఏం చెప్పాలి కస్టమర్కి? కాలసర్ప దోషం ఉందనుకోండి, వాళ్ళకి విద్యా విజ్ఞానాలు కలుగుతాయి, అంటే చదువులో ఆటంకాలు కలుగుతాయి వాళ్ళకి. తర్వాత రెండోది వచ్చేసి పెద్దలతో సమస్యలు ఏర్పడతాయి. అంటే ఈ కాలసర్ప దోషం ఉన్న పిల్లలు పెద్దలతో ఎప్పుడు పిల్లలకి సమస్యలు ఏర్పడతాయి? వాళ్ళు బాగా చదవకపోతే ఏర్పడతాయి. తర్వాత చెడు స్నేహాలు చేస్తుంటే ఏర్పడతాయి. అంటే ఎవరికైతే కాలసర్ప దోషం ఉందో పెద్దలతో సమస్యలు ఏర్పడాలి కాబట్టి వాళ్ళు కొద్దిగా బ్యాడ్ వేలో నడుస్తుంటారు. అదే మనం కరెక్ట్ వైబ్రేషన్ కనుక నియమించామనుకోండి, అది న్యూట్రల్ అయిపోయి మళ్ళీ వాళ్ళు సవ్యంగా బాగుంటారు అనమాట. అవి చెప్పచ్చు. తర్వాత వివాహం లేట్ అవుతుంది వాళ్ళకి, సంతానము లేట్ అవుతుంది, అవి చెప్పచ్చు. తర్వాత కుజదోషం ఉందనుకోండి వాళ్ళకి ఏంటంటే సరైన అంటే మ్యాచింగ్ లభించరు. లైఫ్ పార్ట్నరు ఈడు జోడు కుదిరే వాళ్ళు దొరకరు. లేదా ఒకవేళ దొరికితే ఆ లైఫ్ పార్ట్నర్కి హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, అనారోగ్య సమస్య ఉంటుంది. కొంతమంది అసలు చనిపోతారు కూడా, అంత డేంజర్ పడుతుంది కొన్ని కొన్ని కుజదోషాలు. దీన్ని మనం ఆదిలోనే ఆపటం అంటే కరెక్ట్ నేముని వాళ్ళకి సృష్టించడమే. దానికి మామూలుగా ఆస్ట్రాలజీలు ఏం చెప్తారంటే సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ ఇన్ని పరిరక్షణ చేయాలని చెప్తారు. ఆ చేయటము తప్పు కాదు, కానీ దానివల్ల పోదు.
అదేంటంటే మానసికంగా వాళ్ళు ఓకే నాకు బాగుంది అని తృప్తి పడ్డానికి అనమాట. పునర్పు దోషం ఏంటంటే వివాహము బాగా లేట్ అవుద్ది. కొంతమందికి 45, 47 ఏళ్ళు వచ్చిన వివాహం కాదు. వాళ్ళకి ఈ దోషం ఉంటదనమాట. వీళ్ళు కూడా మన దగ్గరికి వస్తే వీళ్ళకి కూడా 3-6 నెలల లోపు ఆ దోషం పోయేలాగా మనం నేమ్ కరిష్ట రాయించొచ్చనమాట. ఈ 3 అలా చూడాలి. ఇప్పుడు మేడం గారి దాంట్లో చూడండి. ఫస్ట్ కాలసర్ప దోషం. వీటిల్లో ఉన్నారా రాహు? ఒకటిలో ఒకటిలో ఉన్నారు. ఒకటిలో రాహు. కాబట్టి వారికి కాలసర్ప దోషం ఉంది. కాలసర్ప దోషం ఉన్నప్పుడు ఒకటి విద్యలో ఆటంకాలు ఏర్పడవచ్చు. 2 పెద్దలతో సమస్యలు ఏర్పడవచ్చు. 3 వివాహము లేట్ అవ్వచ్చు. 4 వైవాహిక సంబంధ ఇబ్బందులు కలగవచ్చు. అంటే సంసార జీవితంలో ఇబ్బందులు కలగవచ్చు. ఈ 4 ఏదో ఒకటి అది జరుగుతూ ఉంటుంది అనమాట. ఆయా వయసుల్లో ఆయా సందర్భాల్లో. తర్వాత కుజదోషం 2, 4, 7, 8, 12. ఈ 6లో ఉందండి. 6లో ఉన్నారా? 6లో ఉంటే ఏం కాదు, మనకి 7 కదా కావాల్సింది. సో కుజదోషం లేదు. పునర్పు దోషం లేదు. సో మేడం గారికి ఉన్న ఈ దోషం వాస్తవంగా ఇవి మేజర్ దోషాలు కాదు. కొన్ని కాలక్రమేణా ఆటోమేటిక్ పోతాయి. కాలం గడిసే కొంది పోతుంటాయి కొన్ని. కొన్ని ఏంటంటే బలంగా ఉన్నప్పుడు నెగిటివ్ ఎక్కువ బలంగా ఉంటాయి. నేమ్ ద్వారా కూడా పోతాయి. ఒకసారి మనం పెట్టి నేమ్ కాకపోయినా న్యూమరాలజీ ప్రకారం నేమ్ కాకపోయినా అనుకోకుండా వాళ్ళు పెట్టిన నేమ్ కూడా అయిపోయే అవకాశం ఉంటుంది.